ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ నేతల అక్రమ సంపాదనకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. ప్రభుత్వం ఉండగానే జేబులు నింపుకోవాలన్న ఆతృతతో దేనికైనా తెగిస్తున్నారు. చివరికి వాగులు, వంకలు, చెట్లు, పుట్టలను వదలటం లేదు. ఎక్కడ ఇసుక, మొరం కనిపించినా ఖతమే. పెద్దపల్లి జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో భారీ ఎత్తున అక్రమ రవాణా దందా జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఇష్టారీతిగా ఇసుక, మొరం అక్రమ రవాణా జరుగుతున్నా మైనింగ్, ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం గమనార్హం. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా పరిస్థితి తయారైంది. అటు పోలీసు యంత్రాంగం సైతం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. పైగా టిప్పర్లు సరిహద్దులు దాటేంత వరకు ఎస్కార్ట్గా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హస్తం నేతల అండదండలు చూసుకునే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు మండిపడుతున్నారు. సాధారణ ప్రజలకు ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే 1,00,000 షరతులు పెట్టే అధికార యంత్రాంగం వందలాది ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను సరిహద్దులు దాటిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్. నేతలైతే వాగులు, వంకలు, చెట్లు, పుట్టలను దేన్ని కూడా వదలట్లేదు. పెద్దపల్లి జిల్లాలో జోరుగా ఇసుక దందా, మొరం అక్రమ రవాణా అయితే జరుగుతోంది. మరి సామాన్య ప్రజలు ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటేనే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరి ఇంత యథేచ్ఛగా దందా జరుగుతుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు, పాలకవర్గం ఏం చేస్తున్నట్టు, పోలీసులు ఏం చేస్తున్నట్లు? సింధూరా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి కూడా ఇసుక మాఫియా ఆగడాలు అయితే రోజు రోజు కూడా పెట్టేసిపోతున్నాయి. ఇక్కడ ఒక పెద్దపల్లి జిల్లా అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా పూర్తిగా ఇసుక మాఫియా, ఇసుక కుంభకోణాలు కనిపిస్తున్నాయి. అంతా కూడా ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు. ఇక అధికారం మళ్ళీ వస్తుందో రాదో అనే చందంగా ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ కూడా ఇసుక మాఫియా అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దల అండదండతోటే ఎక్కడికక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో కూడా ఇసుక మాఫియా ఆగడాలకైతే హద్దే లేదు. గతంతో పోల్చుకున్నట్లయితే మరింత విచ్చలవిడిగా, అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి కూడా మరింత పెట్టయిపోతుంది ఇసుక మాఫియా అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఇసుక తరలించకపోవడానికి, ఇసుకను అమ్ముకోవడానికే అనేక దుశ్చర్యలు కూడా పాల్పోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి ఉదాహరణగా మనం ఇటీవల ధ్వంసమైనటువంటి చెక్ డ్యాంలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 3 చెక్ డ్యాంలను పేల్చివేయడానికి కుట్రలు చేశారు. ఒక ఉసన్మియా వాగు పైన ఉన్నటువంటి చెక్ డ్యామ్ ను బాంబులు పెట్టి పేల్చడానికి ప్రయత్నం చేశారు. దమ్మస్తులు పట్టుకోవడంతో వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత తనుగుల చెక్ డ్యామ్ ను కూడా పేల్చివేయడం జరిగింది. అక్కడికి కూడా బీఆర్ఎస్ బృందం అంతా కూడా పరిశీలించింది. కేవలం ఇసుక తవ్వకాల కోసమే ఈ యొక్క చెక్ డ్యామ్ ను కూల్చివేశారంటూ కూడా ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా నిజ నిర్ధారణ కమిటీ కూడా తనుగుల గుంపుల చెక్ డ్యామ్ కూడా పరిశీలించింది. ఇది ముమ్మాటికి కూలిపోలేదు, కూల్చివేశారు, దీన్ని పేల్చివేశారంటూ కూడా నిజ నిర్ధారణ కమిటీ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొక ఘటన కూడా పెద్దపల్లి జిల్లాలోనే 3వ ఘటన. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమనపల్లి మానేరు నది పైన ఉన్నటువంటి మరో చెక్ డ్యామ్ ను కూడా పేల్చివేయడం జరిగింది. అయితే నిజ నిర్ధారణ కమిటీ అది కూడా పేల్చివేశారు. కేవలం ఇసుక తవ్వకాల కోసం ఇసుక మాఫియానే ఈ విధంగా చేసినందుకు కూడా నిజ నిర్ధారణ కమిటీ కూడా పేల్చివేసింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కేవలం ఇసుక అమ్ముకోవడానికే ఈ విధంగా దుండగులు వీటిని అన్ని కూడా నాశనం చేస్తారంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరున్నటువంటి రాజేంద్ర సింగ్ కూడా ఆ యొక్క ఈ 2 చెక్ డ్యామ్ లో కూడా పరిశీలించడం జరిగింది. ఇవి కూడా కూలిపోలేదు, వీటిని కూల్చారు, పేల్చారంటూ కూడా ఆయన కూడా వివరించడం జరిగింది. దీనిపైన దోషులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి నది పైన కట్టేటువంటి నిర్మాణాలు కట్టడానికే ప్రభుత్వానికి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పనిది. అలాంటిది వీటిని పేల్చివేస్తా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కూడా ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలి. ఇసుక మాఫియా రమేష్, అక్రమార్కులను అడ్డుకోవాల్సిన పోలీసులు సైతం టిప్పర్లకు సరిహద్దులు దాటించేంత వరకు కూడా ఎస్కార్ట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ యొక్క ఇసుక మాఫియాకి సంబంధించి అంతా కూడా పూర్తిగా ప్రభుత్వ కనసన్న, అంటే ప్రభుత్వ హస్తం పార్టీకి సంబంధించినటువంటి పెద్దల కనసంగంలోనే ఇలాంటి ఇసుక మాఫియా అయితే జరుగుతుంది. ఇసుక ఒకటే కాదు, మట్టి మాఫియా, అలాగే కాంక్రీట్ మాఫియా, ఇది మొరం మాఫియా, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ
పెద్దల హస్తంతో జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేరు. మైనింగ్ శాఖ కావచ్చు, ఇంకా ఇతరత్ర పోలీస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీరంతా కూడా చూసి చూడనట్టు. ఎందుకంటే ప్రభుత్వం నుండి అండదండలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే సూచిస్తారో వారందరూ కూడా కొంత అండదండగా ఉండి చూసి చూడనట్టు వదిలేయం కారణంగానే ఇవన్నీ యొక్క ఇసుక మాఫియా అయితే పెట్టరైపోతుంది. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఫ్రీ శాండ్ అనే ఒక పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. దీనికి అడ్డు అదుపు ఉండదు. ఎవరు ఎక్కడి నుండి బుక్ చేసుకోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. దీన్ని పట్టుకున్నటువంటి అధికారులు కూడా ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. కాబట్టి ఇసుక మాఫియా అయితే రోజు రోజుకు మరింత ఎక్కువైపోతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. పెద్దపల్లి జిల్లాలో ఇసుక మొరం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో భారీ ఎత్తున అక్రమ రవాణా దందా అయితే జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై జిల్లా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారీతిగా ఇసుక మొరం అక్రమ రవాణా జరుగుతున్న మైనింగ్ ఫారెస్ట్ అధికారులు అటువైపు కనీసం కన్నెత్తి చూడట్లేదు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే ఈ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని చెప్పి నగరవాసులైతే మండిపడుతున్నారు. పైగా టిప్పర్లు సరిహద్దులు దాటేంత వరకు కూడా ఎస్కాట్ గా ఉంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.